మన్మహాదైత్యాధీన సత్య సంభోష హరిపుంజర నిపుంజ భంజ అమిత తేజ పుంజ అతర వితర సుతలాది సమస్త పాతాళోకేశ్వర శ్రీ 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 భయాసుర సార్వభౌమ పరా బహుపరా. మీనాకృతి దాల్చినావు వేదాల రక్షింప మీనాకృతి దాల్చినావు కూర్మాకృతి పూనినావు పారిద్విమతింప కూర్మాకృతి పూనినావు కిటి రూపము దాల్చినావు కనకాక్షు వదిలింప కిటి రూపము దాల్చినావు నరసింహమై వెలసినావు ప్రసాదు రక్షింప నరసింహమై వెలసినావు నరసింహమై వెలసినావు సతపాల మమునేల జాగేలా సతపాల మమునేల జాగేలా పాలమున్నీట పవళింతు నాగశయన మనోమోహన మోహిని విలాస కలిత నవమోహన మోహ దూర మౌని రాజ మనోమోహన మందహాస మధుర వదన రమానాయక మందహాస మధుర వదన రమానాయక కోటి చంద్రకాంతి సదన శ్రీలోల బాలముండీట పవళించు నాగశయన చిన్నారి దేవేరి దేవలు జయ ముంగిట పవళించు నాగశయన. మంత్రివర్య, వరాన్వేషణ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? అమ్మాయికి అన్ని విధాలా అనురూపుడైన వరుణ్ణి చూశాను ప్రభు.
అయితే మన అంతస్తుకు తగ్గవాడు కాదా? తమ అంతస్తుకు తగినవాడే. పరమ తపస్సంపన్నమైన బ్రహ్మవంశంలో అవతరించాడు. అపూర్వ తపోబలంతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడు. నిరుపమాన భుజాబలంతో ధరణీ మండలం అంతా జయించి మ్రొప్పులు అందుకున్నాడు. దానవలోకంలో అంతటి పరాక్రమవంతుడు, శీలవంతుడు, రూపవంతుడు మరెవ్వరూ లేరు ప్రభు. ఎవరా మహానుభావుడు? ఇంకా స్ఫురించలేదా మహాప్రభు? పులశ్చ బ్రహ్మ పౌత్రుడు, విష్ణువసుని పుత్రుడు, భూలోక చక్రవర్తి, లంకాధీశ్వరుడు రావణుడు. భలే, ఆ భూలోక చక్రవర్తితో బాంధవ్యం పాతాళ చక్రవర్తికి పరమ సంతోషం. చిత్తం మహాప్రభు. కానీ అమ్మాయి అందసందాలు ఆలోచించాలా అతను? లేదు ప్రభు. మరి వారితో బియ్యానికి సరితోగమా మనము? కాదు ప్రభు. మరి ఎందుకీ సందేహం? చెప్పండి మంత్రి గారు. లంకాధీశ్వరులు షట్కాల శివపూజా నిరతులు ప్రభు. ఎంత శివభక్తి పరుడో అంత హరిద్వేషి. హరిద్వేష అయితే వానికి నా అల్లుడే భాగ్యం లేదు. మహాప్రభు. మంత్రి, పరమ వైష్ణవ పుత్రి మండోదరికి హరిద్వేషితో కళ్యాణమా? అసంభవం. అవసరపడకండి ప్రభు. ఆలోచించండి. లోకాలు వేరు, విశ్వాసాలు వేరు, దైవాలు కూడా వేరు కావచ్చు. అందుకోసం బియ్యాలు మానుకుంటామా? అంతటి పరాక్రమశాలి, సుగుణ సౌశీల్య నిధి, తేజస్వి, తపస్వి దొరకడం దుర్లభం మహాప్రభు. ఆపండి. కడివేడు అమృతం జరపడానికి ఒక్క విషబిందువు చాలు. హరిద్వేష నామస్మరణకు కూడా మేము అంగీకరించాం. అందములు విందులయే అవని ఇదేగా కమలాసను నీ కోట
కూటమిదేగా కూటమిదేగా అందములు విందులయే అవని ఇదేగా కమలాసనుని కోటి శిల్ప కూటమిదేగా కూటమిదేగా ఈ భూలోకం ఈ ఉద్యానవనం ఎంత కన్నుల పండుగనున్నది. ఎంత చూచినా తనివి తీరడం లేదు. జీవితం అంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది కదా? కాదా మరి, అది ఈ అశోకవనంలో కాదు, ఈ అశోకవనం ఉన్న లంకా నగరంలో. తప్పు. ఆ లంకాధీశ్వరుని చెప్పు, ఆ లంకాధీశ్వరుని అంకపీఠం మీద. చాలే ఊరుకోండి. మీరు చెప్పిన మీదటే ఇది లంకా నగరం అని నాకు తెలిసింది. అది సరే గాని మీరెవరైనా ఆ లంకేశ్వరుని చూసారా? అందగాడేనా? అంతా ఇంత అందమా? దివ్య మంగళ విగ్రహం, కానీ కళ్ళే ఇలా అంతే. రెండే రెండు కళ్ళు పెదవులు దాటి ఇలా. అంతే. ఒకే ఒక కాలు రెండవ కాలి కంటే ఒకే ఒక జానడు పొట్టి, కానీ నడకలో మాత్రం గాంభీర్యం చెడలే. ఇలా ఈడుస్తూ అడుగువేరు అంతే. ఆ బ్రహ్మదేవుడు అలా ఎందుకు చేశాడు? ఇంకెందుకు, మండోదరీదేవి మోహించి ఆ వీరుడి మనస్సు చెలింపజేయకుండా ఉండటానికే. చాలే, నేర్చుకున్న విద్యనంతా ఇక్కడే ప్రదర్శించకు. అయితే ఎవరి విద్యా ప్రదర్శనం తమకు రుచిస్తుందో నేను చెప్తాను వినండి. లాక్ సున్నా పెట్టే లం, కా చేత్తో ఇస్తే కే, కేకు కొలిస్తే కే, శాకు వావత్తిస్తే శ్వా, రా లంకేశ్వర. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో. దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో. దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో. పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో. దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దురిత విమోచన దురిత విమోచన ఫాల విలోచన పరమదయాకర నమో నమో. కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో. కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో. దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో. దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో.
నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో దివ్యేష్లకు నమస్కారం. ఎవరు నీవు? సరి సరి, నన్నే మరచారా? నేను మీ మనవణ్ణి. ఆజన్మ బ్రహ్మచారినైన నాకు నీవు మనవడివా? అవును తాత. తాత, రాను రాను చుట్టరికం మరీ దగ్గరికి తెస్తున్నావే అమాయకుడా. ఎవరైనా వింటే నవ్విపోతారు. అది కాకుండా లేనిపోని అనుమానాలకు దారి తీస్తుంది. ఇదిగో ఈ దారిని ఇలాగే వెళితే నీ తాత ముత్తాత అందరూ కనిపిస్తారు. వెళ్ళి విషయం తేల్చి మరీ పెడతాను. ముందు మాట చెప్పండి, మీ తండ్రి ఎవరు? ఆహా, ఈ అమాయకుడితో సహవాసం ప్రమాదమే వచ్చింది. చెప్పండి తాత. నా తండ్రేగా, బ్రహ్మ. ఆయన కుమారుడు పులస్య బ్రహ్మ. తమ్ముడు. ఆయన కుమారుడు విశ్రవసు బ్రహ్మ. కొడుకు. ఆయన కుమారుడు రావణ బ్రహ్మ. మనవడు. అతనే నేను. ఓహో, లంకాపతి రావణాసురుడివా? లంకేశ్వరుడు ఈతడేనా? ఎంత భ్రమపడ్డాను మనవడా. ఈ వేషమేమిటి, ఈ వాలకమేమిటి, నీ కిరీటము, ఆ అమూల్య దివ్యరత్నాభరణాలు ఏవి? నాకేమీ అర్థం కాకుండా ఉంది. ఎందుకు వచ్చిన విపరీతం ఇది? సదాశివుణ్ణి గూర్చి తపస్సుకు బయలుదేరాను తాత. దేనికి? పెళ్లి పేరంటము కాని ఈ కోర వయసులో ఈ వైరాగ్యం ఏమిటి మనవడా? వైరాగ్యం కాదు తాత. మా మాతృశ్రీ వారి మనోరథం చెల్లించటానికి పరమేశ్వరుడి ఆత్మలింగం తెస్తానని దీక్ష వహించాను. బయలుదేరా. ఆశీర్వదించు తాత. కళ్యాణమస్తు. దేవాసురుల యుద్ధం ఇంతలో లేదు. కానీ దీని దండయాత్ర కంటే ఈ తీర్థయాత్రే భరింపరాని. ఆత్మలింగం కావాలిట. ఓరి వీడి దురాశ కాలిపోను. నారాయణ. అంగవైఖరులన్నీ లక్షణంగానే ఉన్నాయే. ఆ సౌందర్యం జగన్మోహన. ఎవరది? ఓహో, మయాసురపుత్రి మండోదరివా? నారద మహర్షులకు నమస్కారం. ఇష్టఫలా ప్రాప్తిరస్తు. ఏం చిరంజీవి, పాతాళం వదిలి భూతలానికి వచ్చావే? అబ్బే ఏం లేదు, అలా చూద్దామని వచ్చాను. చూశావా మరి? నమస్కారం. సరి సరి, సపరివారంగానే వచ్చావన్నమాట. మేము వచ్చి చాలాసేపు అయింది. ఇక మాకు సెలవా? శీఘ్రమే వివాహ ప్రాప్తిరస్తు. అక్కడ సదాశివుడు
సర్వదా కనులు మూసుకునే తపస్సు. ఇక్కడ మహాదేవి అచంచల ధ్యానముద్ర. సకల జగత్తుకు తల్లిదండ్రులైన వీరు ఆరాధించేవారెవరు? ఏమో మహిమ, పెద్దల్లో పెద్దవైన నీకే అర్థం కానిది చిన్నల్లో చిన్ననైన నాకెలా తెలుస్తుంది? అదిగో దేవి కన్నులు తెరిచింది, ఆమెనే అడుగుదాం. దేవి, మాకు సందేహం కలిగింది. భువన రక్షకులైన మీ దంపతులు ఆరాధించేవారెవరో? పురుషోత్తముడైన పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపిణినైన నన్ను, ఆ మహాపురుషుణ్ణి నేను ధ్యానం చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరి హెచ్చు తల్లి? కుండలు చేసే కుమ్మరి హెచ్చ, కుండగా మారే మన్ను హెచ్చ. ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమీ లేవు. కర్రల ఒరపిడి వల్ల అగ్ని ఆవిర్భవించినట్టు ప్రకృతి పురుషుల సంయోగం వల్ల ప్రపంచం ఉద్భవిస్తుంది. వారి తన్మయతే సృష్టి విలాసం. ప్రకృతి పురుషులను వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ కాలం పోయింది తల్లి. ఎవరు? నారద. శరణు తల్లి, శరణు. మీ ఇద్దరిని వేరు చేసి ఆ పరమేశ్వరుని ఆత్మలింగాన్ని అపహరించే అపూర్వ ప్రయత్నం భూలోకంలో సాగుతోంది. ఆత్మలింగాన్ని అపహరించే సాహసం ఎవరు నారద? ఇంకెవరు తల్లి? మీ పరమ భక్తుడు రావణాసుడు. ఆ రావణుడా? ఉమ్, నారద, ఏమిటి ఉత్పాతం? ఉత్పాతం కాదమ్మా, పరమేశ్వరుని ప్రపక్షపాతం. భక్తుల అభీష్టాలు నెరవేర్చడమే పరమశివుని ధర్మం. కాదని నేను అనగలనా? అవుననే, వారు ఆ పని చేస్తున్నారు. ఆత్మలింగం కదలిన తరువాత ఈ కైలాసంలో ఆ పరమేశ్వరుడు ఉండడు, తరువాత ఈ పార్వతీ ఉండదు. మీ ఇద్దరూ లేకపోయిన తరువాత నా వంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే అగత్యం అంతకంటే ఉండదు. ఆ అంతేనా నారద? ఆ అంతే. నా నాలుక సత్యం పలుకనే పలుకదు తల్లి. అయితే నా స్వామిని దక్కించుకునే దారి? నాకేమి తెలుసు తల్లి, నీవే ఊహించాలి. నారాయణ నారాయణ నారాయణ. అవును, ఆ నారాయణుడే నాకు శరణు. నీవే దానవ దేవ మానవ మృగాని కంబు సృష్టించి ఈ దీవాళి తనివోని మోహములలో చిక్కించి ఆడింతువే భావించు శివునాత్మలింగము హరింపన్ గైకసీ నందనుండు భావించు శివునాత్మలింగము హరింపన్ గైకసీ నందనుండు నీవాయత్నంబును మాన్పవయ్యా దయరానివయ్యా నారాయణ నారాయణ నీవాయత్నంబును మాన్పవయ్యా నారాయణ. సోదరే, నిశ్చింతగా నుండు. నీ శివ పూజకు భంగం రాకుండా నేను చూస్తాను, భయపడకు.